హిందుస్థాన్. అటువంటి హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో చంద్రాన్ గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రక్షాపురం మెయిన్ రోడ్ మీద 10 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్. ఆడ చూడండి కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మనందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ ఎంఐఎం అధినేత పుట్టును కూడా పుట్టిన్నాడు. ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతాడంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా కానీ చంద్రాన్గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల ఎత్తాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. గప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు. ఊరుకోనేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ రోజు తాడో పేడో తేలాల. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకోండి. ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి. గాల్లో వేస్తే మస్జిద్ తగులుతుందంట. శ్రీరామనవమికి గాల్లో బాణం వేస్తే మస్జిద్ తగులుతుంది. అది దానికి ఎఫ్ఐఆర్ వేస్తారు వీళ్ళు. ఎలక్షన్స్ రోజు బుర్కా తోటి రాకూడదు మీరు ఎలక్షన్స్ కి అని అమ్మ ఐడి కార్డు చూపి అమ్మ అంటే ఎంఐఎం అధినేత ఏం చేస్తాడు? బుర్కా పక్కడే అబద్ధాలు చెప్పి ఎఫ్ఐఆర్ వేస్తారు. మరి తెలిసిన ఎంపీ ఈ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అదే ఎంఐఎం ఎంపీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు రావాలి, ఇక్కడికి క్షమాపణ చెప్పాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హిందుస్థాన్ లో అమ్మవారి తలకాయ ఎగిరితే కాంప్రమైజ్ సమస్య లేదు. ఆమరణ నిరాహార దీక్ష పడతారని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా? శ్రీరామనవమి రోజు ఒక బాణం వదిలితే ఎఫ్ఐఆర్. దీనికి ఏం చేయాలా? దీనికి ఎంఐఎం ఎమ్మెల్యే చంద్రాయణగుట్ట పోవాలి, ఇక్కడ క్షమాపణ చెప్పుకోవాలి, తన అమ్మవారి ముందు పెట్టాలి. ఇంకొకసారి ఇంకొక దేవాలయం ముట్టుకోవడానికి వాగ్దానం చేయాలి. సరే ఈడ ఆహరణ